ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగుల కోసం హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనికోసం 40,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో రేపు కూడా మేళా కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ ప్రతిష్టాత్మకంగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. 275 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. 36,000 మంది నిరుద్యోగులు ఆన్లైన్లో, మరో 4,000 మంది ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భారీగా తరలివచ్చిన ఉద్యోగార్థుల కోసం అసౌకర్యం కలగకుండా హెల్ప్ డెస్క్, భోజన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాల్లో ఉద్యోగాలు కూడా ఒకటని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఒక ముఖ్య అంశాల్లో నిరుద్యోగ సమస్యపై. నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 70 నుంచి 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ గమనించాలి. గత వారంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్ని మంత్రిత్వ శాఖల్లో సుమారు మొత్తం 20 నెలల్లో 70-75,000 ఉద్యోగాలు ఇస్తూ పోయిన వారంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగస్తులకి లైసెన్స్ సర్వేయర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో